ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇవే నా నమస్కారాలు. ఓ ఆంధ్రుడా, ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఇక కేవలం 3 రోజుల్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి. నీ పవిత్రమైన ఓటును ఉపయోగించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నీ ఓటు అనే ఆయుధాన్ని నీ చేతిలో ఇచ్చింది మన భారత రాజ్యాంగం. గత ప్రభుత్వాలను ఎన్నో చూశారు. ఏ ప్రభుత్వం ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల పాలనను కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఏం మార్పులు జరిగాయి, ఎక్కడ ఏమేం జరిగాయో అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఇంత మంచి జరుగుతున్న ఈ తరుణంలో ఈ పాలనని మనం ఎందుకు కొనసాగించాలి? అసలు జగనన్నకు మనం ఓటు ఎందుకు వేయాలి? ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్క ఆంధ్రుడు కులాన్ని, మతాన్ని, పార్టీని పక్కకు పెట్టి ఆలోచన చేయండి. ఇంతకు ముందు ఎప్పుడైనా మంచి జరిగితేనే ఓటేయమన్న రాజకీయ నాయకుడిని ఎక్కడన్నా దేశం మొత్తం మీద కాదు, ప్రపంచం మొత్తం మీద చూశారా? ప్రతి దానికి వక్ర భాషలు చెబుతున్నారు మన ఎల్లో మీడియా. సో మిత్రులారా, మీ ఊర్లోకి వెళ్ళండి. మీ ఊర్లో బాగుపడ్డ స్కూళ్ళని చూడండి. ఆడ ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియాన్ని చూడండి. ఇవేవి జరగకపోతే ఓటేయద్దండి. మీ ఊర్లో ఒక స్కూల్ బాగుపడిందా? పేదలందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఏ పనైనా మన గ్రామంలోనే అయిపోయే విధంగా మనకు గ్రామ సచివాలయాలు కట్టారా? కట్టుంటేనే ఓటేయండి. అలానే ఆర్బీకే సెంటర్ల ద్వారా మీకు మంచి జరిగితేనే ఓటేయండి. మీకు విలేజ్ క్లినిక్ల ద్వారా మీకు ఏదన్నా ఉపయోగం జరుగుంటేనే ఓటేయండి. ప్రతి ఒక్కరికి ఈరోజు అన్ని పథకాలు అందుతున్నాయి. ప్రతి పథకం వెనకాల జగనన్నది ఒక మంచి కార్యమే ఉంది. అమ్మ ఒడి ఇస్తున్నాడు. ఎందుకంటే తల్లిదండ్రులను, పిల్లలను ప్రోత్సహించడానికి. స్కూల్కి ప్రతి తల్లి, ప్రతి తండ్రి స్కూల్కి పిల్లలను తప్పనిసరిగా పంపిస్తారన్న మంచి సంకల్పమే అమ్మఒడి. అలాగే ముసలి అవ్వాతాతలకు ఆసరా 1వ తారీఖు ఇంటికొచ్చి పెన్షన్లు ఇస్తున్నారు. ఇది మంచి పని కాదా? ఇంతకుముందు పెన్షన్ల కోసం పడిగాపులు పడి ఎంతోమంది అవ్వాతాతలు కన్ను మూసిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. ఇది మంచిది కాదా? ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు ఎవరైతే చిన్న పనులు చేసుకుంటూ చిన్న పెట్టుబడి రూపంలో వాళ్ళకు ఉపయోగపడతాయని చేయూతనందించారు. ఈ సాయాన్ని చాలామంది సోమరిపోతురు అంటారా? అక్కడ వాళ్ళకి ఇస్తున్న 15,000 చేయూత సంవత్సరం పొడవునా, అంటే నెలకి చూసుకుంటే 1200, 1300 అవుతుంది. దీనికి వాళ్ళు సోమరిపోతలు అవుతారా? ఎక్కడి న్యాయం? పేదవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్న జగనన్న చేసిన సంకల్పమే చేయూత. ఇటువంటి మంచి పథకాలు కొనసాగాలంటే మనం మళ్ళీ వైసీపీకే ఓటేయాలి. ఇవాళ అభివృద్ధి అంటున్నారు. 17 మెడికల్ కాలేజీలు కడుతున్నారు. వాటి దగ్గర వెళ్ళి కెమెరా పెట్టి చూయించండి. జనాలను మభ్య పెడుతూ అంతా తప్పుడు ప్రచారాలు చేస్తూ జగనన్న ఏమీ చేయట్లేదని చెప్తున్నారు చాలామంది. ఇవాళ 4 పోర్ట్లు కడుతున్నారు. ఒకసారి వెళ్ళి చూడండి, పోర్ట్లు కడుతున్నారా లేదా? కెమెరాలు పెట్టండి. అక్కడ పోర్ట్లు కడుతుంటేనే ఓటేయండి. భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసినారా లేదా? వెళ్ళి చూడండి. అలానే ఫిషింగ్ హార్బర్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇలా ఎన్నో కంపెనీలు వచ్చేసాయి. ఒక వర్గం మీడియా వీటన్నిటిని తొక్కేస్తూ ఈ వైసీపీ చేస్తున్న మంచి పనులను ప్రజలకు తెలియజేయకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అదేదీ సాగలేదు. గత కొన్ని నెలలుగా మన వైసీపీలో ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. మంచిని గెలిపించాలని ప్రతి ఒక్క వైసీపీ సైనికుడు, ప్రతి ఒక్క సామాన్యుడే ఒక ప్రచార కార్యకర్తగా మారిపోయాడు. ఇవాళ మన స్టార్ క్యాంపైనర్లు ఎవరంటే సామాన్యులే. ఎవరికైనా తెలుసు కదా, అభివృద్ధి జరగాలి, కంపెనీలు కొత్తవి రావాలి అంటే మనకు వాటికి ట్రాన్స్పోర్ట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలి. జగనన్న చేస్తున్నది కూడా అదే. ఇవాళ పోర్ట్లు కడుతున్నాడు, ఎయిర్పోర్ట్లు కడుతున్నాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నాడు. ఇది వేది కాకుండా ఒక అమరావతి అంటున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ నగరం డెవలప్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మనకు తెలుసు. కొన్ని ఏళ్ల పాటు అది డెవలప్ అవుకుంటూ ఇవాళ ఒక మహానగరంగా తయారైంది. అలాగే ఏదైనా ఒక మంచి డెవలప్ అయిన సిటీని మనం ఇవాళ ఎంచుకోని ఉంటే ఈ పాటికే మంచి ఒక ఆర్థిక బలమైన నగరంగా ఏర్పడాడు ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ జగనన్న కూడా వైజాగ్ని ఎందుకు రాజధానిగా ఎన్నుకోబోతున్నాడంటే కారణం అదే.
సో సమన్యాయం మూడు రాజధానుల ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అన్న ఒక ఉక్కు సంకల్పంతో అది ఏదైతే అది అయిందన్నట్టు జగనన్న మనకు వైజాగ్ని అనౌన్స్మెంట్ చేశాడు. ఇంకా రాబోయేది ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే. సో మిత్రులారా, ఒక్కటే ఆలోచన చేయండి, మీకు గత 5 ఏళ్ల పాలనకు ఈ 5 ఏళ్ల పాలనకు ఏం మార్పులు కలిగాయి? ఎవరైనా ఒక స్కూల్ దగ్గర, ఒక విద్య దగ్గర నుంచి, వైద్య దగ్గర నుంచి, రైతుల భూముల దగ్గర నుంచి మొత్తం ప్రక్షాళన చేసి మంచి వినూత్నమైన కార్యక్రమాలను ప్రవేశపెట్టి ఒక గొప్ప పాలన అందించాడు మన జగనన్న. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. కానీ ఒక వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా చాలా దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు తిప్పికొట్టడానికి రెడీగా ఉన్నారు. నా మనస్సాక్షిగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఈ ఎలక్షన్లలో మీరు ఫ్యాన్ గుర్తుపైన మీ 2 ఓట్లను వేసి మన జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకొని మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో మన అందరం పాల్గొందాం మిత్రులారా. జై హింద్.